బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇస్తిఖారా నమాజ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఇస్తిఖారా నమాజ్ అంటే ఏదైనా ఒక పనిని ఎలా చేయాలి అనే సందేహం కలిగినప్పుడు, ఆ పని వలన లాభం చేకూరుతుందా లేదా నష్టం చేకూరుతుందా అనే సందేహం కలిగినప్పుడు ఈ నమాజ్ను చేయవలసి ఉంటుంది. ప్రవక్త గారు తరచూ సహాబాలకు ఈ దువాను, ఈ నమాజ్ గురించి నేర్పించేవారు. కనుక మనం కూడా ఏదైనా వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు లేదా ఇంకా పెళ్ళి చేయదలిచినప్పుడు, ఈ సంబంధం మనకు సరైనదా కాదా అనే సందేహం కలిగినప్పుడు, లేదా ఇలాంటి సమస్య ఏదైనా ఎదురైనప్పుడు, ఈ పనిలో మనకు లాభం ఉందా నష్టం ఉందా అని సందేహం కలిగినప్పుడు ఈ నమాజ్ను చదవాలి. ముందుగా 2 రకాతులు నఫిల్ నమాజు ఇస్తిఖారా అని చెప్పే ఉద్దేశంతో 2 రకాతుల నఫిల్ నమాజు చదివి అల్లా యొక్క గొప్పతనంతో దువా చేసుకొని మళ్ళీ ఇస్తిఖారా దువాను చదవవలసి ఉంటుంది. ఆ దువా బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మా ఇన్నీ అస్తగీరుక బిఇల్మిక వస్తఖ్దిరుక బిఖుద్రతిక వఅస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వతఅలము వలా అలము వఅంత అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మా ఇన్ కున్త తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్ లీ ఫీ దీని వమాఆషి వఆఖిబతి అమ్రి ఫఖ్దిర్హు లీ వయస్సిర్హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వఇన్ కున్త తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్ లీ ఫీ దీని వమాఆషి వఆఖిబతి అమ్రి ఫస్రిఫ్హు అన్నీ వస్రిఫ్నీ అన్హు వఖ్దిర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహ్. ఈ దువా చదివి మనము అన్న హాజల్ అమ్రా అన్న చోట, అంటే ఈ దువాలో అన్న హాజల్ అమ్రా అని ఉన్న చోట మనము దేనికోసమైతే ఇస్తిఖారా చేస్తున్నామో అది మన మనసులో తలుచుకోవాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత మీ మనసు ఎటువైపు ఏ పని చేయాలనిపించిందో ఆ వైపు చేయవలసి ఉంటుంది. దాంట్లో ఇన్షా అల్లా మద్దతు ఉంటుంది.